మీరు ఒక హిస్టరీ సృష్టించారని మీకు తెలుసా? ఏంటండి? ఏంటంటే 9 ఏళ్ల తర్వాత చిరంజీవి గారి కంబ్యాక్ ఫిలింకి మీరు డైరెక్టర్. అవునండి. ఫస్ట్ ప్రొడ్యూసర్ రామ్ చరణ్. అవును. కొన్నిదెల ప్రొడక్షన్స్ అది ఫస్ట్ డెబ్యూ. సురేఖ గారు డెబ్యూ. అండ్ విలన్ డెబ్యూ. అవును. అవునా? తరుణ్ అరోరాని తీసుకొచ్చారు మీరు. అవును. సో ఆల్ డెబ్యూస్ అనమాట. కంబ్యాక్ ఫిలింకి ఇట్స్ లైక్ హిస్టారికల్. అంటే గుర్తొస్తుంది. అవునా? నాకు కొణిదెల ప్రొడక్షన్స్ అంటే అదే అన్నయ్య గారు అంటే మా సొంత దీనిలాగా నాకు ఒక ఆనందం ఏంటంటే నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ బ్యానర్స్ అన్నీ అద్భుతంగా వెలుగుతున్నాయి. అవునా? ఇప్పుడు దిల్ రాజు గారి బ్యానర్ నేను ఫస్ట్ ఓపెనింగ్ నేను చేసింది. అలాగే మా బుజ్జిది నల్లమల బుజ్జి లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ అది నేను ప్రారంభించింది. బ్రహ్మాండంగా జరుగుతున్నాయి సినిమాలు అన్నీ. హ్యాపీ. అలాగే గోల్డెన్ హ్యాండ్ అంటే ఈ చరణ్కి నాది గోల్డెన్ హ్యాండ్ అని అలా అని కాదు, మంచి నాకు నేను కోరుకుంటా, నాకు నా ప్రొడ్యూసర్స్ బాగుండాలని నేను కోరుకుంటా, బాగా డబ్బు మిగలాలని. ఈ చరణ్కి ఈ బ్యానర్ మీద తనకు ఒక ఐడియా ఉంది, అది కాకపోతే తనకు తీరిక లేదు. అంటే చిన్న సినిమాలు ఉంటాయి కదండి, అంటే 5 crore బడ్జెట్, 7 crore బడ్జెట్, కొత్త వాళ్ళతోనూ ఇలా చెయ్యాలి ఈ బ్యానర్లో అనేది తనకు ఒక ఐడియా ఉంది. కాకపోతే తన స్క్రిప్టు తన సినిమాలు దీంతో బిజీగా ఉంటున్నాడు. అది ఎవరన్నా అపాయింట్ చేయమని చెప్పాలి స్క్రిప్ట్స్ వినడానికో దేనికో. అవునా? అంటే తనకైతే బాగుంది చెయ్యాలని, మన బ్యానర్ మీద మన ప్లాట్ఫామ్ మీద ఎక్కువ మంది చేయాలని. మేబీ 1-2 yearsలో చేస్తాడేమో, అప్పుడు ఈ బ్యానర్కి ఇంకా మంచి పేరు వస్తుంది. సో కానీ మీకు ఎట్లా అనిపిస్తుందండి? సురేఖ గారు ఫస్ట్ టైం చిరంజీవి గారు 150th ఫిలింకి ఆవిడ ప్రొడ్యూసర్గా ఉంటున్నారు. యూ మస్ట్ బి ఫీలింగ్ గుడ్ యాజ్ అ డైరెక్టర్. నాకు వదిన గారు ఠాగూరు జరుగుతున్నప్పుడు, అంటే సదాస్ దేవతలు అంటారు కదా, అది నమ్మకాన్ని పక్కన పెట్టండి, ఎప్పటి నుంచో వదిన గారికి అన్నయ్యతో సినిమా చేయాలని ఉండింది. అన్నయ్య అన్నారు ఒకసారి, వినయ్ వదినకి ఒక సినిమా చేయాలి, నేను చేయాలి, మా కళ్యాణ్ కూడా చేయాలి, ఇద్దరం కలిసి చేసే కథలేమో దొరకవు, నేను సినిమా చేయాలి, అది నువ్వు చేయాలి అని అన్నారు. అలాగే అన్నయ్య అన్న. ఇప్పుడు ఇది ఠాగూర్ జరిగినప్పుడు 2003 అంటే ఆల్మోస్ట్ 13 ఏళ్ళు అయిపోయింది. అది అలా తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి అటు తిరిగి అటు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అప్పుడు మాటలు గుర్తొచ్చినాయి. ఇది మనం కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం, నువ్వు చేయాలి అన్నప్పుడు అన్న మీరు అప్పుడు అన్నారు గుర్తుందా, ఎక్కడో ఇది అని అనిపించింది. మంచిది. కానీ నిజమే కదండి, ఇప్పుడు ఆయన ఎప్పుడైతే డిసైడ్ చేసుకున్నారో సినిమా చేయాలి అని, ఆల్మోస్ట్ 3 years అవుతుంది ఇప్పటికి. 3 ఏళ్ళ నుంచి వింటూనే ఉన్నారు, కథలు వింటున్నారు, దర్శకుల్ని కలుస్తున్నారు, అన్నీ అవుతూనే ఉన్నాయి. ఒక టైంలో ఒకళ్ళు చేస్తున్నారని, ఇంకో టైంలో ఇంకోళ్ళు చేస్తున్నారని, ఇలా రకరకాల మాటలు వినపడ్డాయి. ఫైనల్గా తిరిగి అది మీ దగ్గరికి వచ్చేసింది. హౌ డిడ్ దట్ హ్యాపెన్? అది ఎలా జరిగింది చెప్పండి. నాకు ఒకరోజు ఫోన్ చేశారండి, అన్నయ్య ఫోన్ చేసి, వినయ్ ఒకసారి రా అంటే నేను వెళ్ళా. అందరితో కత్తి చూసావా నువ్వు అని అన్నారు. అంటే నేను హాచిపాచిగా చూశాను కానీ అంత ఫోకస్డ్గా చూడలేదని అన్న. అంటే ఒకసారి నన్ను దృష్టిలో పెట్టుకుని చూసి నేను ప్రేమ చెప్పాను. తర్వాత సరే నేను ఒక 10 రోజులు చూడండి అన్నయ్య, తర్వాత చూస్తాను, నాకు మూడ్ సరిగ్గా మంచి మూడ్లో చూస్తాను, ఒక 10 days తర్వాత. మామయ్య నువ్వు నీ ఇష్టం, నువ్వు చూసి చెప్పు పర్లే అన్నారు. అన్నాక ఒక 10 days ఎప్పుడు చూసి ఒక మంచి రోజు ఏదో చూసి పెట్టి చూసి నోట్స్ రాసుకుంటూ చూసిన తర్వాత నాకు దాంట్లో మేజర్గా నాకు అనిపించింది చూసిన తర్వాత, ఫస్ట్ కామెడీ ఎక్కువ ఉండాలి, అంటే కామెడీ ఉండాలి బాగా.
నెక్స్ట్ సాంగ్స్ ఉండాలి. ఈ రెండు ఫిక్స్ అయ్యి ఆ సినిమాలో వెంటనే యంగ్ హీరోస్ లాగా ఇలా చూడగానే హీరోయిన్ చూసి బాగుంది అని లవ్లో పడ్డట్టు కాకుండా దానికి ఏదో ఒక చిన్న కథ అల్లాలి. ఇలాంటి నోట్స్ ఏదో ప్రిపేర్ చేసుకుని వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సినిమా అయితే ఫెంటాస్టిక్గా ఉంటుందన్న మీకు, అంటే ఈ టైంలో మొత్తం పూర్తిగా ఏదో మెసేజ్ చెప్పినట్టు ఉండకూడదు. ఓకే, అలాగని ఏమీ లేకుండా చేస్తేనేమో మీ స్టేచర్కి కరెక్ట్గా ఉండదు. అదంతా పర్ఫెక్ట్గా ఉంది. దాంట్లో ఇవి చేయాలని నేను రాసుకున్న నోట్స్ అంతా చెప్తే అని చాలా ఇంప్రెస్ అయ్యారు. ఆయన ఇంప్రెస్ అయ్యి ఓకే గో హ్యాడ్ అని బాగా నాకు తెలుసు నీకు ఎక్కిందని నాకు అర్థమైంది. నువ్వేం చేస్తావు వచ్చేసి నాకు ఒక రీడింగ్ అన్నాడు. ద ఫస్ట్ సిట్టింగ్ నేను పరచు వెంకటేశ్వరరావు కూర్చుని దాన్ని బాగా ఒక ఆర్డర్ మేము అనుకున్న అన్నీ తీసుకొచ్చి కామెడీలు అన్నీ తీసుకొచ్చి ఒక ఆర్డర్ చేసిన తర్వాత విన్నారని సత్యానంద్ గారిని కూర్చోబెట్టి, నాకు సత్యానంద్ గారు పరిచయం, ఆయన్ని కూర్చోబెట్టి ఆయన మైండ్లో ఏంటంటే ఆయన ఇది ఎలా ఉంటుంది అని నాతో ఫస్టే అన్నీ చెప్పారు. చిరంజీవి గారి కంటే మంచి కామెడీ అదంతా ఉండాలి అది ఇది అని చెప్పారు. సరే ఒకసారి వినండి, దాని తర్వాత దాన్ని చెప్పి ఒక సినిమా చూస్తే ఎలాగ ఉంటుందో అలా చెప్పేశారు. నాకు అది అలవాటు ఫస్ట్ నుంచి కూడా. మంచి నరేట్ చేస్తారు, బాగా నేరేట్ చేస్తారు. అతను లేచి హక్ చేసుకున్నారు అన్నయ్య, సత్యనారాయణ ఫెంటాస్టిక్గా ఉంది అది ఇది అని చెప్పేసి ఆయన అందరం సూపర్ హిట్ సార్ సినిమా ఇది అని చెప్పేసి అన్నారు. అయిపోయిన తర్వాత ఒక 2 days 3 daysకి మేము ఇంకా 2 days 3 daysకి నాకు బ్రహ్మానందం కావాలన్నాయి చిరంజీవి గారు. అంటే దీంట్లోకి ఎలాగొస్తుంది బ్రహ్మానందం అని అంటే ఆయనే వాడు ఏదైనా నన్ను అనుమానించేలాగా అలాగే వస్తే బాగుంటుందేమో చూడు అని నేను నేర్పించేలాగా అది ఇదని అంటే ఇంకప్పుడు మళ్ళీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి అంతకుముందున్న ఇంకొక ట్రాక్ని పక్కన పెట్టి ఇది పెట్టి ఇన్ని చేసి మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక నేరేషన్ ఇచ్చి దానికి షూటింగ్ వెళ్దాం అని చెప్పి నేనైతే ఫస్ట్ డే నేను నా తరఫు నుంచి నేను అన్నది ఏంటంటే అసలు కంగారు పడద్దని, ఎన్నిసార్లైనా అదే ఈ రిలీజ్ డేట్లు ఇలాంటివి పెట్టుకుని ప్రెషర్ తీసుకోవద్దు. మీరు హ్యాపీగా మీకు నచ్చిన తర్వాత చేయండి అంతే. ఎందుకంటే మీ జడ్జిమెంటే మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించాలి. మీరు హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఉంటేనే కదా బాగుంటుంది అది అనేది అన్నాను. దానికి ఆయన ఒక రోజు ఇక్కడే కూర్చుని మొత్తం మళ్ళీ నేరేషన్ అయిన తర్వాత ఓకే షెడ్యూల్ వేసేయండి అని ఐఎమ్ కాన్ఫిడెంట్ ఓకే డన్ అని చెప్పి వన్స్ వేసిన తర్వాత టక్ 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 చేసుకుంటూ వెళ్ళిపోయాను. అంతే, ఎక్కడ అసలు బ్రేక్ రాలేదు. అసలు బ్రేక్ అది మేము ఎప్పుడన్నా ఒక 1 week రెస్ట్ దొరికితే బాగుండని మేము అనుకుంటుంటే ఆయన ఎందుకు ఖాళీగా చేసేద్దాం అంటారు. ఎగ్జాక్ట్గా ఎన్ని రోజులు అయిపోయిందండి? 84 days తీసుకోండి. 84 daysలో కంప్లీట్ అయిపోయింది. ఓకే, మీరు కాజల్ని సడన్గా మధ్యలో అనుకున్నారంట కదా, ముందు అనుష్క అలా కాదు. ఫస్ట్ 2 heroines కింద ఉండేది. మేము చేసిన ఫస్ట్ వెర్షన్లో ఇంకో హీరోయిన్ కూడా పెట్టాము. నేను అప్పుడు నేరేషన్ ఇచ్చినప్పుడు కూడా కాజల్ అనుష్కనే ఇచ్చాను. తర్వాత సింగిల్ బ్రహ్మానందం కావాలనుకున్న తర్వాత సింగిల్ హీరోయిన్ అయింది. సింగిల్ హీరోయిన్ అయిన తర్వాత కాజల్ మన అనుష్క బిజీగా ఉండింది. కాజల్ మాత్రం నా మైండ్లో అలాగే ఉండిపోయింది. అదే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు, ఇంకా దానికి నాకు ఆల్టర్నేటివ్ లేదా. చాలామంది బాంబే హీరోయిన్స్ పెద్ద హీరోయిన్స్ అందరిని ఇచ్చేసారు కానీ నాకు అయితే కాజల్